వెల్కమ్ టు జనం కోసం. కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికల ఫలితాలు తెలియడం కోసం. ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కూడా తమ రిపోర్ట్ను అయితే విడుదల చేయడం జరిగింది. అలాంటి రిపోర్ట్లోనే మన దగ్గర చాణక్య సర్వే చేసిన ఎగ్జిట్ పోల్ అయితే ఉంది. ఈ ఎగ్జిట్ పోల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎంత ఓట్ షేరు పడింది అనేది కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ సర్వే సంస్థ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్ అండి ఇది. దీంట్లో వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే టీడీపీ కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చేసి 55 సీట్ల నుంచి 60 సీట్లు వస్తాయని ఈ చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఓట్ షేర్ వచ్చేసరికి అంటే వైసీపీకి ఎంత ఓట్ షేర్ పడింది, ఎన్డీఏ కూటమికి అంటే ఓట్ షేర్ అంటే వైసీపీకి ఓట్ షేర్ ఎంత పడింది, కూటమి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ ఎంత పడింది అనేది కూడా వీళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 50% ఓట్ షేర్ పడిందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే వచ్చేసరికి కూటమి టీడీపీ కూటమికి వచ్చేసరికి 46% ఓట్ షేర్ పడిందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక టోటల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 120 సీట్లు చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్లోనైతే విజయం సాధించబోతుందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని కూడా ఈ చాణక్య సర్వే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.